రైట్. ఇప్పుడు మనం మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ గురించి తెలుసుకుందాం. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది? రైట్. ఇప్పుడు ఇది దేశంలోనే అత్యధిక ఓటర్స్ కలిగినటువంటి నియోజకవర్గంగా చెప్పుకుంటాం. దాదాపు 30 లక్షలకు పైగా కూడా ఇక్కడ ఓటర్స్ ఉన్నటువంటి ప్రాంతం. అసలు ఏం జరగబోతా ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈసారి కొంత డిఫరెంట్గానే ఉండబోతా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్లో ఎంపీగా ఉన్నాడు అదే ప్రాంతంలో. మరి ఈసారి ఖచ్చితంగా మేము ఆ సీటును సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. లేదు, ఖచ్చితంగా బీజేపీదే ఈ సీటు బీజేపీ సవాల్ చేస్తూ ఉంది. 3,50,000 పైచిలుకు మెజారిటీ ఓవరాల్గా పార్లమెంట్లో మాదే ఎక్కువ శాతం ఉంది, అంతేకాకుండా మా ఎమ్మెల్యేలే ఎక్కువ శాతంగా ఉన్నారు అంటూ కూడా బీఆర్ఎస్ వాదిస్తూ ఉంది. బట్ ఏం జరగబోతుంది తెలుసుకుందాం. ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది ఒకసారి 2019కి సంబంధించినటువంటి ఫలితాలు, దాంతోపాటుగా అప్పుడు ఉన్నటువంటి ఓటర్ల జాబితాను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య 33,83,324 మంది ఉండగా, ఇక అక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థులు పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి దాదాపు అక్కడ 6,03,748 ఓట్లు విజేతగా ఆయన నిలిచారు. దాదాపు 38.63%గానే పోలింగ్ జరిగింది. ఇక బీఆర్ఎస్ నుంచి రాజశేఖర్ రెడ్డి 5,92,829 ఓట్లు 37.93%గా పోలింగ్ జరిగింది. ఇక బీజేపీ నుంచి రామచంద్రరావు దాదాపుగా కూడా 3,04,282 ఓట్లు 1.2% మాత్రమే పోలింగ్ జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది బీజేపీ మల్కాజ్గిరికి సంబంధించి 2019లో జరిగినటువంటి కంప్లీట్ లిస్ట్కి సంబంధించి మనం మాట్లాడుకోం. ఇక ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్గా ఇదొక నియోజకవర్గం. దాదాపు 38 లక్షల వరకు ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లు ఇప్పటికీ మనం చూస్తే 38 లక్షల వరకు కూడా ఇక్కడ ఓటర్స్ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నాటికి నేటికి చాలా వరకు పెరిగినటువంటి ఈ యొక్క పార్లమెంట్కి సంబంధించి దాదాపు జనాభా అంటే ఓటర్ల జాబితా చాలా పెద్దదనే చెప్పుకోవచ్చు. ఇక దాంతో పాటుగా ఇక్కడ మనం కంప్లీట్గా డీటెయిల్డ్గా వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు అసలు ఏమేమి నియోజకవర్గాలు మల్కాజ్గిరి పార్లమెంట్కి రాబోతూ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి పార్లమెంట్లో కూకట్పల్లి, కుబ్దుల్లాపూర్, అదేవిధంగా మనం మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోనే వస్తాయి. సో ఈ నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే దాదాపు ఇది 2009లో ఏర్పడ్డటువంటి నియోజకవర్గం కనుక, సో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కనుక నాటి నుంచి నేటి వరకు ఇట బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ కానీ ఇప్పటి వరకు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రెండు ఇప్పటి వరకు అక్కడ సీట్ దక్కించుకోలేదని చెప్పాలి. గతంలో 2019 ఎన్నికల్లో యనుమల రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం దాదాపుగా భారీ మెజారిటీతోనే గెలుపొందడం జరిగింది. కొంత ఇంతమంది ఓటర్స్ ఉన్నప్పటికీ దాదాపు 33-34 లక్షల వరకు ఉన్నటువంటి ఓటర్స్లలో ఇక్కడ మైనస్ ఏంటి అని అంటే కంప్లీట్గా కూడా పోలింగ్ శాతం అనేది చాలా తక్కువ పడడం ఇక్కడ మైనస్ అనే చెప్పుకోవాలి. సో ఈసారి మరి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, 2024కి సంబంధించి అభ్యర్థులు ఏంటి, వాటి స్థితిగతులు ఏంటి అనే వివరాలను కూడా చూద్దాం. రైట్. ఒకసారి మనం చూస్తే 2024కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా మహేందర్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, ఈ ముగ్గురు కూడా మనకి ఈసారి బరిలో కనిపిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి మనం మాట్లాడుకుంటే సునీతా మహేందర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ కంప్లీట్గా కూడా మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి వీళ్ళు అభ్యర్థులుగా ఉన్నారు. రైట్. ఒకసారి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. ఒకసారి డీటెయిల్డ్గా కంప్లీట్గా కూడా మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంది ఓటర్లకు సంబంధించిన నాడి, దాదాపు దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్గా చెప్పుకునేటువంటి ఈ మల్కాజ్గిరికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అని చెప్పుకుంటాం. ఈ నేపథ్యంలో మరి ఈసారి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్కి సంబంధించి కొంత ఇంట్రెస్టింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కొంత డిఫరెంట్గా కల్పించేటువంటి నియోజకవర్గం అని చెప్పుకోవాలి. సో మరి ఎట్లా సాగుతూ ఉంది, గెలుపు ఎవరి వైపు ఉంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, పరిస్థితులు ఏంటి? థ్యాంక్ యూ ప్రణయ్. మల్కాజ్గిరి నియోజకవర్గం ఇది అంటే మినీ ఇండియా అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మినీ ఇండియా, దాంట్లో మల్కాజ్గిరి మరో మినీ ఇండియా.
అంటే ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాదు చుట్టూతా విస్తరించి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. ఇటు మీరు ఎల్బీ నగరు, ఉప్పలు, మల్కాజ్గిరి, అటు మేడ్చల్లు, కుత్బుల్లాపూరు, కూకట్పల్లి, ఈ కాన్స్టిట్యున్సీలు ఇవన్నీ దీంట్లోకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు. అంటే హైదరాబాద్ చుట్టూతా ఉన్నటువంటి శివారు ప్రాంతం. ఒక రకంగా చెప్పాలంటే మల్కాజ్గిరి హైదరాబాద్ చుట్టుముట్టి ఉంది, శివారు ప్రాంతంలో ఉంది మా కాన్స్టిట్యున్సీ. ఇది దేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి కాన్స్టిట్యున్సీ. సుమారుగా 35 లక్షల మంది ఓటర్సు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మన నిన్నటి వరకు, ఈరోజు వరకు, పొద్దున వరకు మనం చెప్పుకున్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఇది రెండు లోక్సభ పరిధిలోకి ఈ ఒక కాన్స్టిట్యున్సీ వచ్చింది. అంటే 2 లోక్సభ పరిధులు అయితే దీంట్లో విభజిస్తే ఖచ్చితంగా 2 లోక్సభ పరిధులు 14, 15, 20 లక్షల వరకు కూడా ఉన్న ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు కొన్ని ఉన్నాయి. కాబట్టి దాంట్లో అంటే ఇది రెండు లోక్సభ పరిధిలోకి వస్తున్నాయి. ఇది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇక అభ్యర్థుల విషయానికి వచ్చినా, పార్టీల విషయానికి వచ్చినా, ఇప్పటి వరకు మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో ఇక్కడ ఈ మొత్తం నియోజకవర్గంలోని అన్ని సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ఇక్కడ మొన్నటి వరకు చాలా పట్టుంది, చాలా గ్రిప్ కూడా ఉంది. దీంతో బీఆర్ఎస్ ఈసారి మేము ఎట్టి పరిస్థితిలో దీన్ని గెలుచుకొని తీరాలి. ఇంతవరకు బీఆర్ఎస్ ఈ కాన్స్టిట్యున్సీలో అంటే 2019 ఏర్పడినప్పటి నుంచి, 2002లో ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దీనికి ఇంతవరకు ఈ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ బాగా వేయలేదు. మొదట్లో అంటే 2014లో మల్లారెడ్డి టీడీపీ నుంచి గెలిచినప్పటికీ ఆయన చివరి రోజుల్లో అంటే 2018 ఆ ప్రాంతంలో బీఆర్ఎస్లో చేరారు. అప్పుడు బీఆర్ఎస్ ఎంపీగా ఆయన గుర్తింపు తీసుకున్నారు. ఒకే ఒక ఎంపీగా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆయనకు పార్టీ ఫిరాయింపుల చట్టం ఏమీ వర్తించకుండా ఆయన బీఆర్ఎస్లో చేరారు. అప్పుడు బీఆర్ఎస్ ఎంపీగా ఆయన ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అక్కడి నుంచి గెలిచారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ మీద గెలిచారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది అంటే ఆ అసెంబ్లీ లోక్సభ పరిధిలోని మొత్తం 7 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ సీట్ను మేము కైవసం చేసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ కొంత పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి నిన్నటి వరకు అక్కడ ఎంపీగా ఉన్నారు, అక్కడ ప్రజలకు సేవలు అందించారు. ఆ ఉద్దేశంతో అంటే రేవంత్ రెడ్డి సీట్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కొంత పట్టుదలగా ఉన్నారు. ఈ అభ్యర్థి ఎంపిక విషయంతో పాటు ప్రతి అంశాన్ని, ప్రతి ప్రచారాంశాన్ని కానీ, నియోజకవర్గం సంబంధించి కానీ ఒక రకంగా చెప్పాలంటే మున్సిపల్ జిహెచ్ఎంసీ డివిజన్ల వారీగా రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో దీని మీద సమీక్ష పెట్టి చెప్పారు. ఇది మన సీటు, ఖచ్చితంగా మనకు పరువుకు సంబంధించిన విషయం, ఖచ్చితంగా మనం దక్కించుకోవాల్సిందే, కాంగ్రెస్ ఖాతాలో ఈ సీట్ రావాల్సిందే అని చెప్పేసి. ఇక మూడో అభ్యర్థి బీజేపీకి సంబంధించి ఈటల రాజేందర్ షామీర్పేట ఆ ప్రాంతంలో నివాసం ఉంటారు. గతంలో హుజూరాబాద్ నుంచి దాదాపుగా 7 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆయన మరోసారి లోక్సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈసారి బీజేపీ టికెట్ అయినా ఆయన నిలబడ్డారు. మొదట్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత సెకండ్ లీడర్ ఎవరు అంటే ఈటల రాజేందర్ అనే ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. ఉద్యమంలో కూడా చాలా చురుకైన పాత్ర పోషించారు. అట్టడుగు నుంచి, అణగారిన వర్గాల నుంచి ఆయన వచ్చారు. ఆయన చెప్తే అనేక సందర్భాల్లో ఇప్పుడు ప్రచారం కూడా చెప్తా ఉన్నారు, నేను హాస్టల్లో దొడ్డు బియ్యం తిని బతికినవన్నీ, నేను హాస్టల్లో ఉండి దొడ్డు బియ్యం తిన్నాను, సన్న బియ్యం మేము వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇప్పించాను హాస్టల్ విద్యార్థులకు, వాళ్ళ ఆకలి బాధలు ఏంది, వాళ్ళ హాస్టల్లో ఉన్నట్టు వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంది, వాళ్ళ యొక్క ఆటుపోట్లు ఏంది నాకు తెలుసు అని చెప్తూ ఉంటారు. అంటే ఈ రకమైనటువంటి ఉన్నటువంటి అంటే పేద ప్రజల బాధల మీద ఒక కన్సర్న్ ఉంది కాబట్టి ఆయన పేద ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి అని చెప్పేసి ఆయన గుర్తింపు ఉన్నది. ఇక్కడ ముగ్గురు పోటీ పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా లక్ష్మారెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా 2 పర్యాయాలు పనిచేస్తామని ఇప్పుడు కూడా చైర్పర్సన్గా ఉన్నారు. వారికి అంటే ఆ జిల్లా మీద కొంత సునీతా లక్ష్మారెడ్డికి కొంత పట్టు కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి ఆ ప్రాంతం పైన కొంత పట్టు ఉంది. అంటే జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇటు ఎల్బీ నగర్లోని కొన్ని గ్రామాలు వస్తాయి, అటు ఉప్పల్లోని గ్రామాలు వస్తాయి, మల్కాగిరిలోని వస్తాయి, మేడ్చల్లో వస్తాయి, తర్వాత కుత్బుల్లాపూరు, కూకట్పల్లి ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే కంటోన్మెంట్ కొంత మిలిటరీ కాబట్టి డిఫెన్స్ వాళ్ళ పరిధిలో ఉండేది. అది అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కానీ అటు జిల్లా పరిషత్ ఆధీనంలో ఉన్నటువంటి
దానికి సంస్థలకు సంబంధం లేదు. దానికి స్పెషల్ ఒక స్వయం ప్రతిపత్తి బాడీ ఉంటుంది. అది మొత్తం డిఫెన్స్ వాళ్ళు చూసుకునేటువంటి అంశం కంటోన్మెంట్ ఏరియా కాబట్టి ఆ ఒక కాన్స్టిట్యూన్సీలో వస్తే మిగతా 6 కాన్స్టిట్యూన్సీలలో కొంత ఈమెకు సునీతా లక్ష్మారెడ్డికి కొంత పట్టు ఉన్నది, పరిచయాలు ఉన్నాయి, కార్యకర్తలతో శ్రేణులతో బాగుంది. కాకపోతే మొదటిసారి టీడీపీలో ఉన్నటువంటి సునీతా లక్ష్మారెడ్డి, ఆ తర్వాత సునీతా మహేందర్ రెడ్డి, ఆ తర్వాత రాజకీయ మారుతున్న రాజకీయ సమీకరణ నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరారు. కొంతకాలం భర్త బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యేగా గెలిచి కొంతకాలం రవాణా శాఖ మంత్రి కూడా పనిచేశారు. ఆయనకు కూడా జిల్లా సమస్యలు కానీ జిల్లా ప్రజలు అంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అంటే వచ్చేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నటువంటి ఆ శివారు ప్రాంతాల్లో ఉండే ప్రజల సమస్యలు, ప్రజల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు వీటన్నిటి కూడా కొంత అవగాహన ఉంది. ఇవే జడ్పీ చైర్పర్సన్గా చేస్తున్నారు కాబట్టి వీరికి కూడా కొంత అవగాహన ఉంది. ఇక్కడ మూడో అభ్యర్థి బీఆర్ఎస్ సంబంధించి రాగిడి లక్ష్మారెడ్డి. ఈయన పూర్తిగా లోకలు, ఉప్పల్ ప్రాంతంలో ఉండేటువంటి వాసి. ఖచ్చితంగా ఈయన కొంత ఆ ప్రాంతం మీద కొంత పట్టు ఉన్నది. ఉప్పల్తో పాటు మిగతా ప్రాంతాల్లో కొంత పట్టు ఉన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే బీఆర్ఎస్ చెందిన 7 ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యే దివంగతులు అయినప్పటికీ 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చెందిన వాళ్ళే ఉన్నారు కాబట్టి కొంత వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. అందరూ సహకరిస్తామని చెప్తా ఉన్నారు. ఆయన ప్రచారంలో అంతా తామే అనే వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ అంటే లోకల్ అభ్యర్థి ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే సునీతా లక్ష్మారెడ్డి తాండూరు వాసి, ఆవిడకు నాన్ లోకల్ అనేది ఒకటి. ఇక్కడ ఈటల రాజేందర్ హుజూర్ నగర్ గతంలో పనిచేశారు కాబట్టి హుజూరాబాద్కు చెందినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఆయన నాన్ లోకల్ అని, నేను లోకల్ అని చెప్పేసి ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి వెళ్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా మా అభ్యర్థి మేము చేస్తున్నాం. రేపు పొద్దున ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేసి మాకు వీలు కలుగుతుంది కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి, మా అభ్యర్థిని గెలిపించండి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈటల రాజేందర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి నేను నాన్ లోకల్ కాదు, నేను లోకల్. తెలంగాణ మొత్తం నాదే, తెలంగాణ మొత్తంగా నేను గుర్తుందని నేను ఉద్యమం చేశాను. నేను తెలంగాణ మొత్తం నా కాన్స్టిట్యున్సీ అనుకుంటా. నేను నాకు తమా భేదం లేదు కాబట్టి నన్ను గెలిపించండి అని చెప్పేసి ఇక్కడ కోరుతూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఖాతా తెరవని పరిస్థితి ఏర్పడ్డప్పటి నుంచి. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితిలో దీన్ని మేము గెలుచుకోవాలి, ఇక్కడ మల్కాజ్గిరి పీఠాన్ని అధిష్ఠించాలి అని చెప్పేసి ఇటు బీజేపీ బీఆర్ఎస్ పోరాటం చేస్తూ ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంటే కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత లేరు. బీజేపీకి ఎంతో కొంత కార్పొరేటర్లు అయితే కొన్ని ఏరియాలు మల్కాజ్గిరి, ఉప్పల్ ఈ నియోజకవర్గాల్లో కొంత జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఉన్నారు. కానీ అక్కడ ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. బీజేపీకి సంబంధించి ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించి మొత్తం అక్కడ కొంత అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కార్పొరేటర్లు కూడా వాళ్ళకి సహకరించే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున ఎంపీ గెలిస్తే కూడా అక్కడ ఆ ఎమ్మెల్యేలో కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రజలు మాత్రం ఈ దఫా ఇక్కడ కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీలు అని చూడకుండా ఎవరు మంచి అభ్యర్థి, ఎవరు మంచి లేత ఎంపీగా ఎన్నికైతే మల్కాజ్గిరికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని ఇంకా నిలబెడతారు, దానికి ఇంకా ప్రతిష్ట తీసుకొస్తారు, పేరు సంపాదించుకొస్తారు అన్న కోణంలో అక్కడ ప్రజలు అంటే మల్కాజ్గిరిలో ఇక్కడ డౌన్ ట్రాడన్ అంటే పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళతో పాటు అక్కడ అంటే అద్దాలమెడలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో. అంటే పేద ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారో అత్యంత సంపన్నులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. అక్కడ ప్రతి నియోజకవర్గంలో మీరు కూకట్పల్లి తీసుకోండి, ఇటువైపు కుత్బుల్లాపూర్ తీసుకోండి, మల్కాజ్గిరి, ఇవన్నీ కూడా కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించి కూడా కంటోన్మెంట్ ప్రజలు కూడా కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ఇటు డిఫెన్సు ద్వారా కొంత సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. అంటే రోడ్లు మూసేయడము, ఏఓసీ సెంటర్ లాంటి కొన్ని మూసేయడము, కొంత ట్రాఫిక్ సమస్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఎవరైతే బాగుంటుంది అని కంటోన్మెంట్ ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే కంటోన్మెంట్ నియోజకవర్గం కేంద్రం అంటే డిఫెన్స్ పరిధిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడ సమస్యలు అక్కడ రోడ్లకు సంబంధించి కానీ ఇంకేమన్నా సమస్యలు తీర్చాలి. అక్కడ రోడ్లను సాయంత్రం కాగానే కొన్ని సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు, కొంత వాళ్ళు చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది. కాబట్టి అది ఇబ్బందిగా ఉన్నది. ఇవన్నీ ఎవరు తీరుస్తారని చెప్పేసి కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ తమకు బలం లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం తమదే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అక్కడ ఎంపీగా గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో
కావాల్సినటువంటి అభివృద్ధి పనుల ఫండ్ను కేటాయించడంతో పాటు కేంద్రంతో పోరాడు. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రభుత్వం రాబోతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారం చేపట్టబోతుంది అని ప్రచారం చేసుకుంటూ అక్కడ తమకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నది. బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఈటల రాజేందర్ కొంత అంటే నేను నాన్ లోకల్ కాదు లోకలు, నేను ఉండేది స్థానికంగా ఉంటాను, షామీర్పేట తన నివాసం అంటూ చెప్తూనే బీజేపీ అధికారంలోకి వస్తే ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఏముంది అనే నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. మల్కాజ్గిరి సమగ్ర అభివృద్ధి కోసం నేను ఏ రకమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నా నా దగ్గర ఒక సమగ్ర ప్రణాళిక ఉంటుంది. మీరందరూ ఆశీర్వదించి గెలిపిస్తే ఖచ్చితంగా దాన్ని ఆవిష్కరించి దాన్ని నిజస్వరూపం అంటే దాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తాను. ఖచ్చితంగా నేను మాస్టర్ ప్లాన్ ఏంటనే కార్యరూపం తీసుకొస్తాను. ఇక్కడున్న అంటే రైల్వే సమస్యలు కానీ, రైల్వే ట్రాక్లకు సంబంధించి కానీ, రైల్వే గేట్లకు సంబంధించిన కానీ, కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించిన రోడ్ల విస్తరణ సంబంధించి కానీ, మిగతా అంశాలు అంటే శివారు ప్రాంతాలు కాబట్టి కొంత పారిశ్రామిక వాడలు కూడా ఉన్నాయి. ఆ పారిశ్రామిక వాడలలో ఉన్నటువంటి కాలుష్య నియంత్రణకు సంబంధించిన అంశాలు కానీ మిగతా అంశాల మీద తనకు పూర్తి స్థాయిగా ఉన్నాం కాబట్టి నేను చేస్తాను. ఇక రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఏంటంటే అక్కడ అంటే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తనకు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. గెలుపు తనదే అంటున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు కేసీఆర్ అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ మల్కాజ్గిరి సమగ్ర అభివృద్ధి చేశారు. గతంలో ఎంపీగా ఉన్నటువంటి మల్లారెడ్డి కానీ ఆ తర్వాత మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మల్లారెడ్డి ఆ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, జవహర్ నగర్లో ఉన్నటువంటి డంప్ యార్డ్ను తీసివేయించడంలో కానీ, డంప్ యార్డ్ ద్వారా వచ్చే దుర్గంధాన్ని నివారించడం కానీ మల్లారెడ్డి తీసుకున్న చర్యలు, ఇట్లాంటి అంశాల మీద ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజల మద్దతు కోరుతూ ఉన్నారు. ఈ 3 పార్టీలను చూస్తూ ఉంటే ఇక్కడ కొంత అంటే 3 ట్రయాంగిల్ పోటీ ఉంది. ఇక్కడ ఏ పార్టీని తక్కువ అంచనా వేసేందుకు వీలు లేకుండా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో తను రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది, కేంద్రంలో వచ్చే తమదే కాబట్టి తాము గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ ఏమో ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తమకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో మొన్ననే 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో తమకు మద్దతు వచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించి పంపించారు కాబట్టి ఈసారి తనను ఆశీర్వదిస్తారని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి కొంత ఆశాజనకంగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోతుంది. ఇక్కడ సమస్యలు మల్కాజ్గిరి సమస్యలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో క్లియరెన్స్కి వచ్చారు, క్లియర్గా ఉన్నారు వాళ్ళు. ఎవరి ద్వారా ఏ పార్టీ ఏం చేయబోతుంది తనదే గెలుపని చెప్పేసి ఈటల రాజేందర్ భావిస్తా ఉన్నారు. ప్రణయ్ కృష్ణమూర్తి మీరు అన్నట్టుగా కరెక్టే. అంటే ఆల్మోస్ట్ 3 పార్టీలకు సంబంధించి 3 వేరియేషన్స్లో వెళ్తా ఉన్నారు. బట్ ఇంతకుముందు మీరు ఒక పాయింట్ అన్నారు, సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి, స్థానికేత వ్యక్తి అంటూ కూడా రాగిడి లక్ష్మారెడ్డి గురించి మాట్లాడితే, రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించి ఉప్పల్ నియోజకవర్గంలో గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మారిన నేపథ్యంలో గత కొన్ని దఫాలుగా కూడా ఇదే నియోజకవర్గంలో ఉంటూ ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో అనునిత్యం కూడా ప్రజలతో అమేకమై ఉన్నాను, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటుగా ఆయనకున్నటువంటి ఆ ఎన్జిఓతోని అన్నిత్యం సేవలు అందించడంతో పాటుగా కొంత మంచి పేరును సంపాదించినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం చాలా మంచిది అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతోంది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఏదైతే బేతి సుభాష్ రెడ్డి రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల ఆయన బీజేపీలోకి వెళ్ళడం, ఈటల రాజేందర్కే నా సపోర్ట్ అని చెప్పడం మాట్లాడినటువంటి మాటను కూడా మనం చూసాం. సో మరోవైపు మనం చూస్తే బీజేపీకి సంబంధించి ఈటల రాజేందర్ ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. గతంలో మనం చూస్తే 3వ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ మరి ఈసారి ఏ స్థానంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? మొదటి స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ జెండా నిజంగానే కాంగ్రెస్ జెండా ఎగరవేసే పరిస్థితులు ఉన్నాయా? సునీతా మహేందర్ రెడ్డి తాండూరు నుంచి ఇక్కడికి వచ్చి గెలిచేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయా? గతంలో రేవంత్ రెడ్డి వచ్చినట్టుగానే ఈసారి సునీతా మహేందర్ రెడ్డి వచ్చారు. మరి స్థానికులకు స్థానిక సమస్యలకు కంప్లీట్గా కూడా ప్రజలతో అమేకమైనటువంటి నేతలకు సునీతా మహేందర్ రెడ్డికి ఉన్న డిఫరెన్స్ చాలా ఉంటుంది. బట్ ఈటల రాజేందర్ ఉద్యమ సమయంలో కావచ్చు, లేదంటే ప్రతి ప్రాంతాన్ని ఆయన సుపరిచితులు ఉన్నారు, ఆయన పర్యటించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఉద్యమ సమయాల్లో కావచ్చు లేదా బీజేపీలో వచ్చిన తర్వాతనైనప్పటికీ అనేక దఫాలుగా కూడా ఆయన పర్యటిస్తూ ఉన్నారు. సో మరి ఈసారి ఎట్లా ఉండబోతా ఉంది? ముగ్గురు 3 డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపిస్తున్న నాయకులకి మరి ఏదైతే మల్కాజ్గిరి ప్రజలు ఏం చెప్తారు, ఏం తీర్పు ఇవ్వబోతున్నారు? అంటే ముగ్గురు క్రియాశీలకంగా ఉన్నారు. ముగ్గురు కూడా నువ్వా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా. అంటే పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎవరు వెళ్ళినా ఎవరిని తిరస్కరించట్లేదు.
ప్రజలు కూడా ఇప్పుడు వాస్తవానికి కొంత ఐకమగలు ఉన్నారు. ఎందుకంటే రాగిడి లక్ష్మారెడ్డి మీరు అన్నట్టుగా సేవా దృక్పథంతో ఉన్నారు, కొంత లోకల్. ఈటల రాజేందర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ఆయనకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్నది, నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుందన్న కొంత ఆయన ప్రచారం కూడా ఉధృతంగా ఉరకలెత్తిస్తున్నారు. అదొకటి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ క్యాండిడేట్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేస్తూ ఉన్నారు, ఆవిడకి రాజకీయ అనుభవం కూడా ఉంది. వారి భర్త ఆయన కూడా గతంలో మంత్రిగా చేశారు, మొన్నటి వరకు కూడా మంత్రిగా చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా మండలికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా చూస్తే ముగ్గురు ఒక రకంగా యోధులు అని చెప్పొచ్చు. ఎవరిని అక్కడ తక్కువ అంచనా వేసేందుకు వీల్లేదు. ప్రజలు కూడా అదే తికమకలో ఉన్నారు. ఇప్పుడు కంటోన్మెంట్కు సంబంధించిన విషయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది ఈ సందర్భంలోనే. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఈ పార్లమెంటు దీంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అంటే దానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. కానీ కంటోన్మెంట్ సమస్యలు తీర్చాలంటే కేంద్రంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తే తప్ప తీర్చేందుకు లేదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా మొన్నటి వరకు ఏం చెప్పింది, కంటోన్మెంట్ను మాకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించండి, మేము తీసుకుంటాం. కంటోన్మెంటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో డిఫెన్స్ పర్యవేక్షణలో అక్కడ ఆ నియోజకవర్గం ఉంది కాబట్టి అది అభివృద్ధి కావట్లేదు, అనుకున్నంత శరవేగంగా అభివృద్ధి కావట్లేదు. అక్కడ అనేక రకమైన ఆర్థిక వనరులు ఉన్నాయి, అదేవిధంగా అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. రైల్వే సమస్యలు కానీ, డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి కానీ, రోడ్స్ సంబంధించి కానీ, డిఫెన్స్ సంస్థలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత సమస్యలు ఉన్నాయి. అంటే ఈ సమస్యని పరిష్కారం కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొని అప్పటికప్పుడు అమలు చేసేందుకు వీలవుతుంది. కాబట్టి మా కప్పని చెప్పని గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కోరింది. కంటోన్మెంట్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. స్థానిక ప్రభుత్వానికి అప్పగించండి కంటోన్మెంట్ సమస్యను, స్పెషల్ ఆఫీసర్స్ పాలన లేకపోతే కంటోన్మెంట్ సమస్య స్పెషల్ బాడీ. అక్కడ మన జిహెచ్ఎంసీ కార్పొరేటర్లో కూడా పోటీ చేసేందుకు వీల్లేదు. అక్కడ కంటోన్మెంట్ బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో కొన్ని డైరెక్టర్స్ ఉంటారు, ఆ డైరెక్టర్స్ మాత్రమే వాళ్ళు ఎన్నుకోవాల్సిన, అక్కడ కంటోన్మెంట్ లోకల్ వాళ్ళే వాటిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు నగరం మధ్యలో ఉన్నప్పటికీ, అంటే శివారు ప్రాంతాల్లో కీలకమైన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు నగరంలో జరిగేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు భాగస్తులు కాకుండా పోతున్నామని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు బాధపడతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కానీ, షామీర్పేట కానీ, అంటే మిగతా అంశాలు మనం ఏవి తీసుకున్నా ఇండస్ట్రియల్ ఏరియాస్ సంబంధించి కూకట్పల్లి ఇండస్ట్రియల్, కుత్బుల్లాపూర్లో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మేడ్చల్లో ఉన్నట్టు కళ్ళకోయ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అంటే ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. మొత్తానికి మల్కాజిగిరి పార్లమెంట్లో కంప్లీట్గా కూడా త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ముగ్గురు కూడా ఈక్వల్గా ఉన్నటువంటి నాయకులే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానికేతర సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తారంటూ కూడా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ దాంతోపాటుగా కంటోన్మెంట్ లాంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యలు నెరవేర్చాలి అని అంటే అది మాతోనే సాధ్యం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ కంప్లీట్గా కూడా 6 స్థానాల్లో మేమే ఉన్నాము. సో మొన్న స్వర్గస్థులైనటువంటి ఆ సీట్తో సహా లాస్యానందితకు సంబంధించిన సీట్తో సహా 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా విజయం మాదే అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మల్కాజిగిరి పార్లమెంట్లో త్రిముఖ పోటీ అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఈరోజు ఇటు వరంగల్తో పాటుగా మల్కాజిగిరికి సంబంధించిన పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తున్నాం మన న్యూస్, జనం కోసం నిజం కోసం.